ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. క్రీస్తునందు ప్రియులారా, ఉదయ కాలంలో మరొక నూతన వాగ్దానంతో మనము ఈరోజు ప్రారంభించుకుందాము. ఈనాటి దేవుని వాగ్దానము సామెతల గ్రంథము 22వ అధ్యాయము 9వ వచనము. దయాదృష్టి గలవాడు తన ఆహారంలో కొంత దరిద్రునికిచ్చును, అట్టివాడు దీవెన నొందును. అవును, దయాదృష్టి అనగా ప్రేమ స్వభావము కలిగినటువంటి వాడు తన ఆహారంలో కొంత పేదలకు ఇస్తాడు, అట్టి వానికి దీవెనలు కలుగుతాయి. అవును, మన ఆహారములు కొంత పేదలకు ఇచ్చినట్లయితే తద్వారా మనకు వచ్చినటువంటి కొరత ఏమీ ఉండదు, కానీ దేవుని దీవెనలు మనకు కలుగుతాయి. అవును, సామెతల గ్రంథము 11వ అధ్యాయము 25వ వచనం ప్రకారంగా, ఔదార్యము గలవారు పుష్టి నొందుదురు, నీళ్లు పోయేవారికి నీళ్లు పోయబడను. అవును, మనము ఉదాహరణగా ఉన్నటువంటి వారు ఎంతగానో పుష్టిగా ఉంటారు. నీళ్లు పోయేవారికి మరలా నీళ్లు పోయబడను. కాబట్టి పిల్లరా, మనము దయాదృష్టి కలిగి మన ఆహారంలో కొంత దరిద్రులకు ఇచ్చినట్లయితే తప్పకుండా దేవుడు దానికి తగిన రీతిలో దీవెనలు మనకు అనుగ్రహిస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్.